నమస్తే దోస్తులు. మా మధ్య తరగతి వాళ్ళ బతుకులు ఎట్లుంటుంది. మాకు ఎండాకాలం ఉండదు, వానాకాలం ఉండదు, చలికాలం ఉండదు, ఆదివారం ఉండదు, శుక్రవారం ఉండదు, సోమవారం ఉండదు. మనమైతే టిఫిన్ కట్టుకొని బండి దుడుస్తుంటే పురుషోత్తమన ఫోన్ చేసిండు. పురుషోత్తమన కట్టెలు వేసేసినాం, 500 ఇచ్చిండు. ఈ కిరాయి కాగానే ఇంకో కిరాయి వచ్చింది, కిటికీలు కూడా వేసేసినాం, అవి 500. దేవుని దయ వల్ల 12 గంటల దాకా 1000 రూపాయలు చేసినాం. ఇక అడ్డ మీద పోయి కూర్చున్నాం. నిన్న వర్షాలు పడ్డాయి, ఇవాళ కొంచెం గరిమి కాగానే చెమట దూసుకుంటూ కూర్చున్నాం. ఇక మన లంచ్ టైం అయింది. ఇక చూడండి, మన వాషింగ్ రూమ్ ఇన్నే మంచిగా కాల్చేడు కట్టుకొని బండి అయితే చెట్టు కింద పెట్టేసినాం. బాబుభాయ్ డైనింగ్ టేబుల్ చూపిస్తారండి. ఇక చూడండి, మనది డైనింగ్ టేబుల్. మనమైతే అన్నం తింటున్నాం దోస్తులు. వైట్ రైస్, తోటకూర, ఒక జొన్న రొట్టె, మామిడికాయ చట్నీ. జొన్న రొట్టె ఇట్లా తెంపి మామిడికాయ చట్నీలో అతుకొని నోట్లో పెట్టుకుంటే సమ్మగా ఉంది. ఆ హోటల్లో తిండి పాడగాను. అది తింటే ఉప్పు ఉండదు, తొక్కు ఉండదు. ఆ కొడుకులు సోడా కొడతాడు. మన ఇంటి వంట మీద రాద్దోస్తులు. మనం తిన్నాం మంచిగా, ముఖం ఇట్లా తుడుచుకున్నాం. ఇక ఆ తర్వాత దూకున్న తర్వాత కొంచెం సేపు, ఒక అర్ధగంట సేపు అడ్డం ఒరిగినాం దోస్తులు. ఎందుకంటే తిరగనే కొంచెంసేపు అడ్డం ఒరగాలి. 3 రూపాయల ఆటో బాబుభాయ్ అంటారా బాబు, మోడల్ బాబుభాయ్.